కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు సంవత్సరాలు గడుస్తున్న వైఎస్ఆర్ ప్రభుత్వంలాగే ప్రజలను మోసం చేసే ప్రభుత్వంగా ఏర్పడిందని సిపిఎం నాయకులు కొల్లు సాంబమూర్తి అన్నారు. పార్వతీపురం నుంచి రాయగడ వరకు ఉన్న రోడ్డు గుంతలమయంగా ఏర్పడినా సిగ్గుగా ఉందని గిరిజన ప్రజలు అంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ప్రజలకు ఒరిగేదేమీ లేదని జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి మాట్లాడారు. పూనేరు మీదుగా 3 రాత్రులకెళ్లే రహదారి మార్గంలో గత వైఎస్ఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్రతిరోజు కూడా ట్రాఫిక్ జాము 2 రోజులు 3 రోజులు అయ్యే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మేము గోతులు కప్పుతామని ప్రతిపక్షం ఉండే సందర్భంలో చెప్పడం జరిగింది. అలాంటి సందర్భంలో సంక్రాంతి ముందు కొంతవరకు గోతులు పెద్ద గోతులు కప్పారు. చిన్న గోతులన్నీ ఒగ్గడం వల్ల మళ్ళీ యథాస్థితిగా కుమ్మరగుంట రైల్వే గేట్ దగ్గర జంజవచ్చి అంటారు. అలాగే కోటిపాం బ్రిడ్జి, కోటిపాం హై స్కూల్ దగ్గర, సోలపదం దగ్గర, సోలపదం ఈశ్వరి ఆలయం దగ్గర, ఇందిరానగరం, పూనేరు వద్ద గత 6 రోజులు కురిసిన వర్షాలకు కానీ ట్రాఫిక్ జామ్ అయ్యే గంటకి ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంది. అలాగే ఇదే కాదు, పూర్ణపాడు లాభేసి వంతెన 2019 ఇప్పుడు 19 సంవత్సరాలు అవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అడుగు ముందుకేసి టెండర్లు పిలిచాము, టెండర్లు అయ్యామన్నారు. గత నెల టెండర్లు అయ్యావా లేదా, టెండర్లు ఎవరికయింది ఏంటనేది కూడా చెప్పని పరిస్థితి ఉంది. అలాగే ఏనుగుల వల్ల ఇప్పటికే 9 సంవత్సరాలు అవుతుంది. ఏనుగుల వల్ల 11 మంది చనిపోయారు. 6 కోట్ల వరకు పంట నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ఇలాంటి సందర్భంలో కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక అడుగు ముందుకేసి కుంకి ఏనుగులు తెప్పించి ఇక్కడ ఏనుగులు తరలిస్తామన్నారు. మరి మన కుంకి ఏనుగులు కూడా తెప్పించి మరి ఆ కుంకి ఏనుగులు మన జిల్లాకి ఎందుకు రాలేదో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఈ కుంకి ఏనుగులు కూడా మన జిల్లాకి ఎప్పుడు వస్తాయి ఏంటనేది కూడా తెలియజేయాలి. అలాగే దీనికి సంబంధించి తోటపల్లి నిర్వాసితుల సమస్య బోల్డ్ అని ఉన్నాయి. ఇన్ని ప్రభుత్వాలు మారిన ఇంకా ఇల్లు స్థలాల సమస్య ఉంది. అలాగే రహదారుల సమస్య ఉంది. కొమరడ మండలం దుగ్గి, కల్లికోట, గుణానపురం ఈ